సమాధానకర్తయగు దేవుడు. పౌలు గారు ఈ మాటను ఆయా సందర్భాల్లో ఉపయోగించారు. దేవుడు ఎలాంటివాడు, ఆయన ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడు, దేవుని యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకున్నప్పుడే పరిపూర్ణంగా ఆయన్ను ఆరాధించగలం, ఆయన దీవెనలు మనం అనుభవించగలం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? చాలామంది తెలియక యేసు ప్రభు అనగానే ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చిన మతస్థాపకుడు అండి. ఎన్నో మతాలు భూమి మీద ఉన్నాయి, వాటన్నిటికీ మత స్థాపకులు ఉన్నారు, ఫౌండర్స్ ఉన్నారు. యేసు ప్రభు కూడా క్రైస్తవ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చిన ఒక మత స్థాపకుడు అని కొంతమంది అనుకుంటారు. మరికొంతమంది ఆయన ఒక మహానుభావుడు, ఆయన ఒక వెలిగించబడినవాడు కాబట్టి ఆయన బోధనల ద్వారా కొంతమందిని ఆయన ప్రభావితం చేయగలిగారని కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని ప్రవక్త అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి గ్రంథాల్లో అలా రాసుందని చెప్పి యేసు ప్రభుని ప్రవక్త మాత్రమే, అందరు ప్రవక్తలతో సమానం చేసేసి, వారు అనుకున్న ప్రవక్తకు కూడా యేసు ప్రభుని దిగజార్చేసి లేదా తక్కువ చేసేసి, వారు ఎవరినో ఒక ప్రవక్త అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రవక్త యేసు ప్రభు ఒక్కటే, పెద్ద తేడా ఏమీ లేదు వారిద్దరికీ అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది కనబడుతున్నారు. అయితే యేసు ప్రభు ఎవరు అంటే బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన ఆరాధనీయుడు, ఆరాధనకు యోగ్యుడు, సర్వాధికారైన దేవుడు అని పౌలు భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. ఆయన దైవత్వాన్ని మనం అంగీకరించినప్పుడు, ఆయన దైవత్వాన్ని మనం గుర్తించినప్పుడే కదా జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెన మనం పొందుకుంటాం.